హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయని అంతా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు అయితే ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం జరిగింది. సో ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చాలామంది కూడా ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఆర్ఎంఎస్థాన్ సర్వే గురించి చాలామంది వెయిట్ చేస్తారు. ఆర్ఎంఎస్థాన్ సర్వే ఏం చెప్తుంది, ఎవరు గెలుస్తారనే అంశానికి సంబంధించి చూస్తే కనుక ఆర్ఎంఎస్థాన్ ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 17 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందులో 17 ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8, బీజేపీ పార్టీకి 8 నుంచి 9, బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 సీట్ వస్తుందని చెప్పారు. అందులో ఏదైతే బీజేపీ పార్టీ గెలిచేటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో అవి మల్కాజ్గిరి, ఆదిలాబాదు, కరీంనగర్, అదేవిధంగా జహీరాబాదు, మెదక్, చేవెళ్ళ, సికింద్రాబాదు, నిజామాబాదు ఈ నియోజకవర్గాలు బీజేపీ పార్టీ గెలవబోతుంది. అండ్ మహబూబ్ నగర్ డీకే అరుణ గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం కూడా స్వల్ప మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఏపీ ఫలితాలకు చూస్తే కనుక కొన్ని అంటే ఇంపార్టెంట్ నియోజకవర్గాలు అండ్ పోటీ చేసినటువంటి ప్రముఖుల యొక్క వారి గెలుపోవటం సంబంధించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందులో బీజేపీ పోటీ చేసినటువంటి 10 నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి కదా, అందులో బీజేపీ నర్సాపురము, అనకాపల్లి, రాజమండ్రి ఇక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ పోటీ చేసినటువంటి రాజంపేట అయితే ఓడిపోయే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇక అదేవిధంగా మంత్రులు సంబంధించి వైసీపీలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకి సంబంధించి సిదిరి అప్పలరాజు ఓడిపోబోతున్నాడు, గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నాడు, కార్మూరి నాగేశ్వరరావు ఓడిపోబోతున్నాడు, చెల్లిపోయిన వేణుగోపాలరావు ఓడిపోతున్నాడు, కొట్ట సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు, విడుదల రజని ఓడిపోబోతున్నారు, ఆదిమూలపు సురేష్ ఓడిపోబోతున్నారు, ఉషశ్రీ చరణ్ ఓడిపోబోతున్నారు, రోజా కూడా ఓడిపోబోతున్నారు. అంటే మంత్రులుగా ఉన్నటువంటి చాలా మంది కూడా ఈసారి ఓటమి పాలవుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక టెక్కల నుంచి అచ్చెన్నాయుడు స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ కూడా గెలవబోతున్నారు. తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు కదా, ఆయన ఓడిపోబోతున్నారు. ఇక రఘురామకృష్ణరాజు గెలవబోతున్నారని చెప్పారు. ఇక బోడి ముత్తల నాయుడు ఎంపీగా పోటీ చేశారు, ఆయన కూడా ఓడిపోయే అవకాశం ఉంది. ఇక విజయసాయిరెడ్డి కూడా ఓడిపోబోతున్నారు ఎంపీగాను కూడా మరి ఆరామస్తా అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఓవరాల్గా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 56% మహిళలు ఓట్లు వేశారు, 45.35% పురుషులు ఓట్లు వేశారు. ఇక మహిళలు టీడీపీకి వచ్చేసి 42% మాత్రమే మహిళలు ఓట్లు వేశారు, 51.56% పురుషులు టీడీపీ పార్టీకి ఓటు వేశారని చెప్పారు. బీసీలు ఎక్కువగా ఓట్లు వైసీపీకే వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వీరితో పాటు బీసీల ఓట్లు కూడా మరి వైసీపీ సంపాదించుకోగలిగిందని చెప్పారు. సో అందులో మొత్తాన్ని చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లతో మళ్ళీ రెండోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక టీడీపీ పార్టీకి 71 నుంచి 81% సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదరికైతే 0 అని చెప్పారు. ఇక ఎంపీ సీట్లకు వచ్చేసరికి 13 నుంచి 17 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీకి, 10 నుంచి 12 టీడీపీ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా షర్మిల డిపాజిట్ కోల్పోయే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. వాళ్ళ ఎగ్జిట్ పోల్లో తేలినటువంటి అంశాలకు సంబంధించి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఆర్ఎంఎస్థాన్ గారు చేసినటువంటి సర్వేకి సంబంధించి ఖచ్చితంగా గతంలో కూడా మేము సక్సెస్ అయ్యాము, ఈసారి కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎక్కువగా మహిళల ఓట్లను వాళ్ళు సంపాదించుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రెగ్యులర్గా మహిళల పథకాలు వేయడం ఆయనకు కలిసి వచ్చిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా గతంలో 10% కోల్పోయినటువంటి ఓట్లను ఈసారి జనసేన అండ్ అదేవిధంగా బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడం వల్ల మరి ఓటింగ్ శాతం పెంచుకోగలిగింది, దాంతోపాటు సీట్ల శాతం కూడా పెంచుకోగలిగింది అనే విషయాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది చాలామంది ప్రముఖులు కూడా, అంటే హిందూపురంలో బాలకృష్ణ గారు కానివ్వండి, మంగళగిరిలో నారా లోకేష్ కానివ్వండి, అదేవిధంగా పిఠాపురంలో కానివ్వండి, అదేవిధంగా కుప్పంలో కానివ్వండి, ఇలా చాలామంది చోట్ల గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. సో చూద్దాం, మరి ఈయన చెప్పినటువంటి ఆర్ఎంఎస్థాన్ సర్వే గతంలో సక్సెస్ అయింది కదా, మరి ఈసారి చూద్దాము ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయానికి సంబంధించి. తెలంగాణలో అయితే సెకండ్ ప్లేస్లో అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది, మొదటి ప్లేస్కి బీజేపీ పార్టీ వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో June 4th అయితే అసలైన ఫలితాలు రాబోతున్నాయి. ఎగ్జిట్ ఫలితాలకు ఎగ్జిట్ ఫలితాలకు ఏమైనా తేడా ఉంటుందా, యాజ్ ఇట్ ఈస్గా వస్తాయనేది మాత్రం చూద్దాం.